నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలో ఉమామహేశ్వర ప్రాజెక్టు రిజర్వాయర్ ఆపాలని రోడ్డెక్కిన రైతులు ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమలులో ఉండగా పీసా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రైతులు వెంటనే పీసా అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో కేసుండగా అక్రమంగా పనులు చేపడుతున్న అధికారులు భారీగా పోలీసులు మోహరింపు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తున్నారని కోర్టు పరిధిలో ఉన్న పనులను ఎలా ప్రారంభిస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమల్లో ఉంటుంది. పీసా చట్టం ప్రకారం ప్రతి గ్రామ సభలో ప్రజలతో చర్చించి తీర్మానం చేసిన తర్వాతనే భూ సర్వే గాని పనులు కాని చేపట్టాలని పీసా చట్టం చెబుతోంది. వీటన్నిటిని విస్మరిస్తూ పనులు చేపట్టడం ఏంటని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు వద్దు, మాకు భూమి మాకు కావాలి, ప్రాజెక్టులొద్దు, మా గ్రామాలు మాకే ముద్దు అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, అప్పుడే ఉమామహేశ్వర లిఫ్ట్ ప్రాజెక్టు చేపట్టాలని, లేని ఎడల వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉమామహేశ్వర రిజర్వాయర్ ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోర్టుకు వస్తే పీసా చట్టం అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం కోర్టు మాకు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పీసా చట్టం అంటే ఎస్టీ ఎస్సీ మా బీసీలకు అందరికీ కలిసి ఈ చట్టం వర్తిస్తుంది బల్మూరు అని చెప్పింది. ఆ చట్టం వల్ల ఎస్టీలకు ఎక్కడ భూములు ఇస్తే అక్కడ ఇండ్లు ఇవ్వాలి, అక్కడ ఇండ్లు ఇచ్చి అక్కడ పునరావాసం కల్పించాలి. కల్పించిన తర్వాతనే నీ ప్రాజెక్ట్ మీకు రావాలని, అప్పుడు నీ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేయాలని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ తీసుకొని మేము ప్రతి ఒక్క ఆఫీస్కి పోయి ఎస్పీ గారికి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎస్ఐకి ఇచ్చినాం, ఎంఆర్ఓకు, ఆర్టీఓకు ప్రతి ఒక్కరికి చెల్లించినాం. కానీ ఎవ్వరూ స్పందన లేదు. మేము కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ గారు ఏమంటారంటే, మా దానికి ప్రాజెక్టు గురించి ఏది రాలే బాబు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ప్రాజెక్టు గురించి మేమే వచ్చి మేము కూడా చెప్తాం, మీరు రైతాంగాన్ని పిలిచి మీకు మభ్య పెట్టకుండా మీ గ్రామ పంచాయతీ కాడికి వచ్చి చెప్పి మీకు ఏం కావాలో పరిణామాన్ని ఇస్తాం. అది చెప్పిన వినతి పత్రాలు ఇచ్చిన, ఎస్పీకి వినతి పత్రాలు ఇచ్చిన, దౌర్జన్యంగా పోలీసులను తోలియడము, ఇది పోలీస్ వ్యవస్థకు ఎంతవరకు న్యాయం అనేది పోలీస్ వ్యవస్థ ఆలోచన చేయాలి. తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ఉన్నాక కూడా వీళ్లకు ఎంతవరకు సమంజసము, కోర్టు ఆర్డర్ను ధిక్కరించి కలెక్టర్ గారు మరి ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్తో కుమ్ముక్కైండా ఏంది అనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ విషయంలో మేము ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళినాము, అక్కడ కోర్టులో సబ్మిట్ చేసినాము. అది ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మా వరకు మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. 100%గా ఇది ఏమైనా ఇవాళ గుంజుకుంటాడు ఇది తెచ్చి మాకు ఇచ్చినాడు భూములు. ఎలా మరి ఆనాడు కాలువ చేయలేదు, ఆ ప్రభుత్వంలో ఏరినే ఉన్నాయి కదా, అక్కడ వేసే కాలకి రాలేదు. ఆయన లాగించాలంటే మరకపోతే ఇక తీసుకురాలేదు. ఇలా గుంజుకొని మమ్మల్ని జనాలు కళ్ళు మా కలిసి సాగుదాగలికి తయారైనాడు. ధైర్యం ఉంటే